ఓం శ్రీ గణేశాయ నమః. ఓం నమో నారాయణాయ. ఓం శ్రీ మహాలక్ష్మ్యై నమః. ఓం శ్రీరామ జయ రామ జయ జయ రామ. జై శ్రీరామ్. ప్రియమైన తులారాశి భక్తులారా, దైవ అనుగ్రహం లేకుండా ఒక్క ఆకు కూడా కదలదు. ఈరోజు మనం ప్రారంభిస్తున్న ఈ విశేష రాశిఫల విశ్లేషణ దృక్పంచాంగం ప్రకారం ఖచ్చితమైన గ్రహగతుల ఆధారంగా మీ జీవితంలో వచ్చే 4 అత్యంత ముఖ్యమైన రోజుల రహస్యాలను వెలుగులోకి తీసుకురాబోతోంది. మార్చి 3 మంగళవారం, మార్చి 4 బుధవారం, మార్చి 5 గురువారం, మార్చి 6 శుక్రవారం. ఈ 4 రోజులు తులారాశి వారికి సాధారణ రోజులు కావు. శ్రీ రేణుకా ఎల్లమ్మ తల్లి దేవాలయం. మీకి ఎటువంటి సమస్యలు ఉన్నా పూజారి గురూజీ శ్రీనివాసరాజుగారిని సంప్రదించండి. జ్యోతిష్యం చెప్పబడును. 889741 భార్యాభర్తల సమస్యలు, ప్రేమ పెళ్లి సమస్యలు, కుటుంబ సమస్యలు, ఆర్థిక ఆరోగ్య సమస్యలు, డబ్బు వ్యాపార సమస్యలు, కోర్టు ఆస్తి తగాదాలు, ఇంకా స్త్రీ పురుష వశీకరణానికి ఇంకా తీరని సమస్యలకు ప్రత్యేకమైన హోమాలు చేయబడును. దూరంలో ఉన్నవారికి ఫోన్ ద్వారా అన్ని వివరాలు చెప్పబడును. మీరు కోరుకున్న పనులు మూడో వ్యక్తికే తెలియకుండా జ్యోతిష్యం చెప్పబడును. గ్రహాల సంచారం ఒక ప్రత్యేక స్థితిలో ఉంది. చంద్రుని గమనం, గురువు దృష్టి, శుక్ర ప్రభావం ఇవన్నీ కలిసి మీ జీవితంలో ఒక కొత్త దిశను సూచిస్తున్నాయి. ఈ వీడియోను పూర్తిగా చివరి వరకు చూడండి. ఒక్క నిమిషం కూడా స్కిప్ చేయకండి. ఎందుకంటే ప్రతిరోజుకు సంబంధించిన సూచనలు, జాగ్రత్తలు, అదృష్ట సమయాలు మరియు పరిహారాలు ఇందులో ఉన్నాయి. మీరు చివరి వరకు వింటేనే పూర్తి ఫలితం అర్థమవుతుంది. తులారాశివారు మీలో ఉన్న సహజ సమతుల్యత, న్యాయబద్ధత, అందం పట్ల ఆకర్షణ ఇవన్నీ ఈ 4 రోజుల్లో మీకు గొప్ప అవకాశాలుగా మారబోతున్నాయి. కానీ ఒక చిన్న తప్పు నిర్ణయం పెద్ద అవకాశాన్ని దూరం చేయగలదు. అందుకే ఈ విశ్లేషణను జాగ్రత్తగా వినండి. మీ జీవితంలో ఆర్థిక మార్పు వస్తుందా? ఉద్యోగంలో ప్రగతి ఉంటుందా? కుటుంబంలో శాంతి నెలకొంటుందా? ప్రేమ జీవితంలో స్పష్టత వస్తుందా? ఈ ప్రశ్నలకు సమాధానం ఈ వీడియోలో ఉంది. ముందుగా ఒక చిన్న అభ్యర్థన. ఈ వీడియో మీకు ఉపయోగపడితే తప్పకుండా లైక్ చేయండి. మీ కుటుంబ సభ్యులతో, స్నేహితులతో షేర్ చేయండి. ఇంకా మా అస్ట్రాలజీ టాపిక్ కుటుంబంలో భాగం కాకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. కామెంట్లో తప్పకుండా జై శ్రీరామ్ అని టైప్ చేయండి. మీ కామెంట్ మీ భక్తిని, మీ విశ్వాసాన్ని తెలియజేస్తుంది. జై శ్రీరామ్. ఇప్పుడు దైవానుగ్రహంతో తులారాశివారి ఈ 4 రోజుల అద్భుత రహస్యాలను ప్రారంభిద్దాం. ప్రతి రాశి జీవితంలో కొన్ని రోజులు సాధారణంగా కనిపించినా లోపల గొప్ప మార్పులకు సంకేతాలుగా ఉంటాయి. మార్చి 3 నుండి మార్చి 6 వరకు ఉన్న ఈ 4 రోజులు అలాంటి ప్రత్యేక కాలం. దృక్పంచాంగం ప్రకారం ఈ సమయంలో చంద్రుని సంచారం మీకు అనుకూల భావాల్లో కొనసాగుతోంది. చంద్రుడు మనస్సును సూచిస్తాడు. కాబట్టి ఈ 4 రోజుల్లో మీ ఆలోచనలు, భావోద్వేగాలు, నిర్ణయాలు చాలా ముఖ్యమైనవి. మీ రాశి అధిపతి శుక్రుడు సౌందర్యం, సౌఖ్యం, సంబంధాలు మరియు సంపదకు కారకుడు. ఈ సమయంలో శుక్ర ప్రభావం మీ వ్యక్తిత్వాన్ని మరింత ఆకర్షణీయంగా చేస్తుంది. మీరు మాట్లాడే మాటల్లో మెత్తదనం, నిర్ణయాల్లో సమతుల్యత కనిపిస్తుంది. కానీ ఒక విషయం గుర్తుంచుకోండి. తులారాశివారికి పెద్ద శత్రువు అనిశ్చితి. ఒకే విషయంపై ఎక్కువ ఆలోచించడం వల్ల మంచి అవకాశాన్ని కోల్పోయే అవకాశముంటుంది. గురుగ్రహ దృష్టి మీ లాభస్థానంపై ఉండటం వల్ల పెద్ద నష్టాల సూచనలు కనిపించడం లేదు. అయితే ఖర్చులు పెరగడం సహజం. ఈ కాలంలో మీరు సంపాదించేది సరిపోతుంది. కాని అదుపు తప్పితే పొదుపు తగ్గిపోతుంది. కాబట్టి సమతుల్యత పాటించాలి. ఇదే తులారాశి బలం కూడా. ఈ 4 రోజులు మీకొక పరీక్షలాంటివి. మీరు శాంతంగా ఆలోచిస్తే విజయం ఖాయం. తొందరపడి నిర్ణయం తీసుకుంటే చిన్న చికాకులు రావచ్చు. ముఖ్యంగా బుధవారం రోజున మాటల విషయంలో జాగ్రత్త అవసరం. గ్రహస్థితి చూస్తే మీకు శుభఫలితాలే ఎక్కువగా కనిపిస్తున్నాయి. కాని ప్రతి శుభంలో ఒక చిన్న హెచ్చరిక కూడా ఉంటుంది. ఆ హెచ్చరికను గౌరవిస్తే ఫలితం రెట్టింపవుతుంది. తులారాశివారిలో చాలామంది ఈ మధ్య ఒక ప్రశ్నతో ఉంటారు. నా కష్టం ఎప్పుడు ఫలిస్తుంది? ఈ 4 రోజులు ఆ ప్రశ్నకు సమాధానం చూపించే అవకాశముంది. మంగళవారం మరియు గురువారం రోజులు ముఖ్యంగా ఉద్యోగులకు అనుకూలంగా ఉన్నాయి. మీరు పనిని గమనిస్తున్నవారున్నారు. మీరు నిశ్శబ్దంగా కష్టపడినా ఫలితం కనిపించే సమయం దగ్గరపడుతోంది. మంగళవారం మీరు ఒక ముఖ్యమైన పనిని పూర్తి చేసే అవకాశముంది. ఆ పని మీ ప్రతిష్టను పెంచుతుంది. పై అధికారులతో చర్చలు సాకారులంగా సాగుతాయి. మీరు చాలా కాలంగా ఎదురుచూస్తున్న గుర్తింపు రావచ్చు. అయితే బుధవారం కొంత ఒత్తిడి ఉంటుంది. సహచరులతో చిన్న అపార్థాలు రావచ్చు. ఆ సమయంలో సహనం పాటించాలి. తులారాశివారికి సహజంగా ఉన్న సమతుల్యతను ఉపయోగించాలి.
వ్యాపారస్తులకు గురువారం మంచి రోజు. కొత్త ఒప్పందాలు, కొత్త కస్టమర్లు లేదా పెండింగ్ చెల్లింపులు రావచ్చు. మీరు గతంలో పెట్టిన శ్రమకు ఇప్పుడు ఫలితం కనిపించడం మొదలవుతోంది. శుక్రవారం రోజున సృజనాత్మక రంగాల్లో ఉన్నవారికి ప్రత్యేక లాభాలు కనిపిస్తున్నాయి. డిజైన్, కళలు, మీడియా, ఫ్యాషన్, బ్యూటీ రంగాల్లో ఉన్నవారికి మంచి అవకాశాలు కనిపిస్తున్నాయి. ఒక ముఖ్యమైన సూచన: ఈ 4 రోజుల్లో కొత్త పెట్టుబడి పెట్టాలనుకుంటే గురువారం లేదా శుక్రవారం మంచిది. మంగళవారం త్వరిత నిర్ణయం తీసుకోవద్దు. బుధవారం పెద్ద ఆర్థిక ఒప్పందాలకు దూరంగా ఉండటం మంచిది. మీరు నిరుత్సాహంగా ఉన్నా ఒక విషయం గుర్తుంచుకోండి: గ్రహగతులు శ్రమకు మద్దతుగా ఉన్నప్పుడు మీరు వెనక్కి తగ్గకూడదు. ఈ కాలం మీకు ఎదుగుదల దిశగా నడిపిస్తుంది. మీలో ఉన్న నైపుణ్యాన్ని బయటకు తీసుకురావడానికి ఇది సరైన సమయం. తులారాశివారికి ఈ 4 రోజుల్లో ఆర్థికంగా ఒక సమతుల్య పరిస్థితి ఉంటుంది. ఆదాయం వస్తుంది, కాని ఖర్చులు కూడా ఉంటాయి. ముఖ్యంగా కుటుంబ అవసరాల కోసం, పిల్లల విద్య, గృహ అవసరాల కోసం ఖర్చు చేయాల్సి రావచ్చు. ఇది నష్టం కాదు, అవసర ఖర్చు. గురు ప్రభావం వల్ల అనూహ్య లాభం వచ్చే అవకాశముంది. అది బోనస్ రూపంలో కావచ్చు, పెండింగ్ బకాయి రావడం రూపంలో కావచ్చు, లేదా ఒక చిన్న అదృష్టం రూపంలో కావచ్చు. కాని ఆ డబ్బును వెంటనే ఖర్చు చేయకుండా కొంత భాగం పొదుపు చేయడం మంచిది. బుధవారం ఆర్థికంగా జాగ్రత్త అవసరం. ఎవరైనా సలహా ఇస్తే వెంటనే పెట్టుబడి పెట్టకండి. ముందుగా పూర్తిగా ఆలోచించండి. గురువారం ఆర్థిక నిర్ణయాలకు శుభం. శుక్రవారం చిన్న లాభాలు ఆనందాన్నిస్తాయి. ఈ కాలంలో మీరొక పెద్ద ఆర్థిక ప్రణాళికను ప్రారంభించవచ్చు. గృహ కొనుగోలు, వాహనం కొనుగోలు లేదా వ్యాపార విస్తరణ గురించి ఆలోచనలు మొదలవుతాయి. వెంటనే నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం లేదు, కాని ప్రణాళిక సిద్ధం చేయడం ప్రారంభించండి. ముఖ్యంగా ఒక విషయం గుర్తుంచుకోండి: సంపాదన కంటే నిలుపుదల ముఖ్యం. తులారాశివారికి విలాసాలకు ఆకర్షణ ఉంటుంది, కాని ఈ 4 రోజుల్లో నియంత్రణ పాటిస్తే భవిష్యత్తులో పెద్ద లాభముంటుంది. ఆర్థికంగా ఈ కాలం మీకు ధైర్యాన్నిస్తోంది. మీరు పూర్తిగా నిరాశలో లేరు. గ్రహస్థితి మీకు మద్దతిస్తోంది. మీరు శ్రమిస్తే ఫలితం ఖాయం. తులారాశివారు, మీ రాశి స్వభావం సమతుల్యత. మీరు ఎప్పుడూ 2 వైపులా ఆలోచిస్తారు. అందుకే కుటుంబంలో మీరు శాంతి దూతగా నిలుస్తారు. మార్చ్ 3 నుంచి మార్చ్ 6 వరకు కుటుంబపరంగా కొన్ని ముఖ్యమైన మార్పులు కనిపిస్తున్నాయి. మంగళవారం రోజున ఇంట్లో ఒక చిన్న విషయంపై చర్చ మొదలవుతుంది. అది ఆర్థిక విషయమై కావచ్చు, లేదా పిల్లల భవిష్యత్తు గురించి కావచ్చు. మీరు తీసుకునే మాటల తీరు చాలా కీలకం. మీరు కాస్త నెమ్మదిగా ఆలోచించి మాట్లాడితే పరిస్థితి మీవైపు తిరుగుతుంది. మీలో ఉన్న సహజ న్యాయబద్ధత కుటుంబ సభ్యుల గౌరవాన్ని పెంచుతుంది. బుధవారం రోజున భావోద్వేగంగా కొంత ఒత్తిడి ఉండవచ్చు. భాగస్వామి మీ నుండి ఎక్కువ సమయం లేదా శ్రద్ధ కోరవచ్చు. మీరు పని ఒత్తిడితో ఉన్న కుటుంబాన్ని నిర్లక్ష్యం చేయకండి. ఒక చిన్న మాట, ఒక చిన్న శ్రద్ధ, ఒక చిన్న ప్రశంస ఇవి సంబంధాలను బలపరుస్తాయి. గురువారం రోజు దాంపత్య జీవితంలో ఒక మంచి పరిణామం కనిపిస్తోంది. గతంలో ఉన్న అపార్థాలు తొలగి పరస్పర అవగాహన పెరుగుతుంది. వివాహం కానివారికి మంచి పరిచయం ఏర్పడే సూచనలు ఉన్నాయి. ఇది వెంటనే పెళ్లి నిర్ణయానికి దారితీయకపోయినా భవిష్యత్తులో మంచి సంబంధానికి పునాది వేయవచ్చు. శుక్రవారం రోజు శుక్ర ప్రభావం వల్ల ప్రేమ, సాన్నిహిత్యం, కుటుంబ సంతోషం పెరుగుతుంది. మీరు కుటుంబంతో గడిపే సమయం ఆనందాన్నిస్తుంది. ఒక చిన్న కుటుంబ విహారం లేదా కలిసి భోజనం చేయడం వంటి చిన్న విషయాలు పెద్ద ఆనందాన్నిస్తాయి. ఈ 4 రోజుల్లో ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సిందేమిటంటే మీ శాంతి, మీ బలం. మీరు కోపంతో స్పందిస్తే పరిస్థితి కఠినమవుతుంది. మీరు సమతుల్యంగా స్పందిస్తే సమస్య పరిష్కారమవుతుంది. తులారాశివారికి ఆరోగ్యపరంగా ఈ 4 రోజులు మిశ్రమ ఫలితాలిస్తాయి. పెద్దగా ఆందోళన అవసరం లేదు, కాని నిర్లక్ష్యం చేయకూడదు. చంద్రుని సంచారం మీ భావోద్వేగాలను ప్రభావితం చేస్తుంది. అందువల్ల చిన్న విషయాలకే ఎక్కువ ఆలోచించే అవకాశముంటుంది. మంగళవారం రోజున అలసట, తలనొప్పి లేదా నిద్రలేమీ ఉండవచ్చు. ఇది పని ఒత్తిడి వల్లే. మీరు పని మధ్యలో చిన్న విరామాలు తీసుకోవాలి. నీటిని ఎక్కువగా తాగాలి. ఆహారంలో సమయపాలన పాటించాలి. బుధవారం రోజున మానసిక ఒత్తిడి పెరగవచ్చు. ఒక పని పూర్తవ్వకపోవడం లేదా ఎవరో చెప్పిన మాట మీ మనసులో తిరుగుతూ ఉండవచ్చు. ఆ సమయంలో ధ్యానం చేయడం లేదా నడకకు వెళ్లడం మంచిది. మీ ఆలోచనలను నియంత్రించగలిగితే ఆ రోజు సాఫీగా గడుస్తుంది. గురువారం రోజు ఆరోగ్యం మెరుగుపడుతుంది. ఉత్సాహం పెరుగుతుంది. మీరు గతంలో వాయిదా వేసిన ఒక పని పూర్తి చేయగలుగుతారు. శుక్రవారం రోజు శరీరానికి విశ్రాంతి అవసరం. పని ఒత్తిడి ఎక్కువైతే శరీరం అలసిపోతుంది. కాబట్టి రాత్రి ఆలస్యంగా నిద్రపోవడం మానుకోవాలి. ముఖ్యంగా ఒక సూచన: ఈ 4 రోజుల్లో ఆహార నియమాలు పాటించండి. వేయించిన పదార్థాలు తగ్గించండి.
యోగా ప్రాణాయామం చేయడం వల్ల మానసిక స్థిరత్వం వస్తుంది. మీ ఆరోగ్యం మీ విజయానికి పునాది. శరీరం బలంగా ఉంటేనే గ్రహాల శుభఫలితాలు పూర్తిగా అనుభవించగలుగుతారు. తులారాశి విద్యార్థులకు ఈ 4 రోజులు ఎంతో ముఖ్యమైనవి. ముఖ్యంగా పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న వారికి గురువారం రోజు ప్రత్యేక అనుకూలం. మీరు చదివినది గుర్తుండే అవకాశం ఎక్కువ. ఒక కొత్త కాన్సెప్ట్ సులభంగా అర్థమవుతుంది. మంగళవారం రోజు చదువులో దృష్టి పెరుగుతుంది కానీ మధ్యలో దృష్టి చెదరే అవకాశం ఉంటుంది. మొబైల్, సోషల్ మీడియా వంటి వాటిని నియంత్రించాలి. బుధవారం రోజు గ్రూప్ స్టడీ కంటే ఒంటరిగా చదవడం మంచిది. మీకు మీరే ప్రశ్నలు వేసుకుని సమాధానం చెప్పడం ద్వారా మెరుగైన ఫలితం వస్తుంది. గురువారం రోజు మీరొక పెద్ద లక్ష్యాన్ని స్పష్టంగా నిర్ణయించుకోవచ్చు. మీరు ఎక్కడ ఉండాలి, ఏ స్థాయికి చేరుకోవాలి అనే దాని గురించి స్పష్టత వస్తుంది. ఇదే రోజు మీ జీవితంలో ఒక మలుపు కావచ్చు. ఒక మంచి గురువు సలహా లేదా ఒక ప్రేరణాత్మక మాట మీలో కొత్త ఉత్సాహాన్ని నింపుతుంది. శుక్రవారం రోజు వ్యక్తిగత అభివృద్ధికి అనుకూలం. మీ కమ్యూనికేషన్ స్కిల్స్ మెరుగుపడతాయి. ఒక ప్రెజెంటేషన్ ఇవ్వాల్సి ఉంటే లేదా ఇంటర్వ్యూ ఉంటే మంచి ఫలితం ఉంటుంది. మీలో ఉన్న సృజనాత్మకత బయటపడుతుంది. ఈ 4 రోజుల్లో ముఖ్యంగా గుర్తుంచుకోవలసింది మీ లక్ష్యం మీ ముందే ఉంది. మీరు క్రమశిక్షణతో పనిచేస్తే ఫలితం ఖాయం. గ్రహాలు అనుకూలంగా ఉన్నప్పుడు మీరు ప్రయత్నం ఆపకూడదు. ప్రతిరోజూ కొంచెం మెరుగుపడే ప్రయత్నం చెయ్యాలి. తులారాశివారు ప్రతిరోజులో కొన్ని గంటలు ప్రత్యేక శక్తిని కలిగి ఉంటాయి. ఆ సమయాల్లో తీసుకున్న నిర్ణయాలు ఎక్కువగా సానుకూల ఫలితాలనిస్తాయి. మార్చి 3 నుండి మార్చి 6 వరకు మీకు ముఖ్యంగా ఉదయం 9:15 నుండి 11 వరకు మరియు సాయంత్రం 4:30 నుండి 6 వరకు శుభప్రభావం ఎక్కువగా ఉంటుంది. ఈ సమయాల్లో ముఖ్యమైన కాల్స్ చేయడం, ఇంటర్వ్యూలకు హాజరు కావడం, వ్యాపార ఒప్పందాలు చర్చించడం మంచిది. మంగళవారం రోజు ఉదయం సమయం శక్తివంతంగా ఉంటుంది. మీరు ఆ సమయంలో ప్రారంభించిన పని పూర్తి చేసే అవకాశం ఎక్కువ. బుధవారం మధ్యాహ్నం 12 తర్వాత కొంత ఒత్తిడి ఉండవచ్చు. కాబట్టి ఆ సమయాల్లో పెద్ద నిర్ణయాలు తీసుకోవద్దు. గురువారం రోజు మొత్తం సానుకూలంగా ఉంటుంది కానీ ప్రత్యేకంగా సాయంత్రం సమయం ఆర్థిక విషయాలకు అనుకూలం. శుక్రవారం రోజు మధ్యాహ్నం తర్వాత మీ వ్యక్తిగత విషయాల్లో స్పష్టత వస్తుంది. ఈ 4 రోజుల్లో మీకు శుభసంఖ్యలు 3, 6, 9. ముఖ్యమైన పనుల్లో ఈ సంఖ్యలు కనిపిస్తే దానిని శుభసూచనగా భావించవచ్చు. తెలుపు, లైట్ బ్లూ లేదా పింక్ రంగులు ధరించడం మీకు శుభప్రదం. మీ రాశి స్వభావానికి అనుగుణంగా సమతుల్యతను పాటించడం ముఖ్యమైన విషయం. ఒక ముఖ్య సూచన: మీరు తీసుకునే ప్రతి నిర్ణయం వెంటనే ఫలితమివ్వకపోవచ్చు. కానీ ఈ 4 రోజుల్లో వేసిన బలమైన పునాది భవిష్యత్తులో మంచి ఫలితాన్నిస్తుంది. కాబట్టి ఆతురతకు లోనవ్వకుండా శాంతంగా ముందుకు సాగాలి. గ్రహస్థితి అనుకూలంగా ఉన్నప్పటికీ కొన్ని చిన్న సవాళ్లు తప్పవు. మంగళవారం రోజు మీలో ఉన్న ఆత్మవిశ్వాసం కొంచెం అహంకారంగా మారకుండా జాగ్రత్తపడాలి. మీరు చెప్పే మాటలు ఇతరులను బాధపెట్టకూడదు. మీ ఉద్దేశం మంచిదైనా చెప్పే తీరు కఠినంగా ఉంటే అపార్థం కలుగుతుంది. బుధవారం రోజు చిన్న ఆర్థిక నిర్ణయాల్లో జాగ్రత్త అవసరం. ఎవరో ఇచ్చే ఆఫర్ చాలా ఆకర్షణీయంగా కనిపించవచ్చు. కానీ పూర్తిగా తెలుసుకుని మాత్రమే ముందుకు వెళ్ళాలి. నమ్మకం మంచిదే, కానీ పరిశీలన మరింత మంచిది. మీ సహజ సమతుల్యతను ఉపయోగించండి. గురువారం రోజు ఒక సంతోషకరమైన వార్త రావచ్చు. కానీ అదే సమయంలో ఒక పాత సమస్య మళ్లీ గుర్తుకురావచ్చు. మీరు గతాన్ని గుర్తుచేసుకుని నిరుత్సాహపడకండి. గతం పాఠం మాత్రమే, అడ్డంకి కాదు. శుక్రవారం రోజు సంబంధాల విషయంలో ఓపిక అవసరం. భాగస్వామి లేదా కుటుంబ సభ్యులు మీ నుండి ఎక్కువ శ్రద్ధ కోరవచ్చు. ఈ 4 రోజుల్లో ముఖ్యంగా గుర్తుంచుకోవలసింది: మీరు ఏ పరిస్థితినైనా శాంతంగా పరిష్కరించగలరు. మీలో ఉన్న విశ్లేషణాత్మక దృష్టి, న్యాయబద్ధత, సహనం ఇవే మీకు రక్షణ. ఒక చిన్న జాగ్రత్త పెద్ద సమస్యను నివారిస్తుంది. మంగళవారం రోజు హనుమాన్ దేవుడికి దీపం వెలిగించడం మంచిది. బుధవారం రోజు పచ్చని పండ్లు దానం చేయడం శుభప్రదం. గురువారం రోజు పసుపు లేదా శనగలు దానం చేయడం వల్ల గురు అనుగ్రహం పెరుగుతుంది. శుక్రవారం రోజు మహాలక్ష్మి ఆరాధన చేయడం వల్ల ఆర్థిక స్థిరత్వం వస్తుంది. ప్రతి ఉదయం కనీసం 5 నిమిషాలు ధ్యానం చెయ్యండి. మీ లక్ష్యాన్ని కళ్లముందుంచుకుని దైవ నామస్మరణ చెయ్యండి. మీరు గ్రహాలను మార్చలేరు,
కాని మీ ఆలోచనలను మార్చగలరు. ఆలోచనలే భవిష్యత్తును నిర్మిస్తాయి. ఈ 4 రోజులు మీ జీవితంలో ఒక కొత్త దశకు ఆరంభం కావచ్చు. మీరు ఇప్పటివరకు ఎదుర్కొన్న కష్టాలు వృధా కావు. ప్రతి కష్టం ఒక పాఠం, ప్రతి పాఠం ఒక ఎదుగుదల. మీరు మీపై నమ్మకం ఉంచితే విజయం తప్పదు. తులారాశివారు, మీ జీవితంలో సమతుల్యతే మహాశక్తి. ఆ సమతుల్యతను కాపాడుకుంటూ ముందుకు సాగండి. గ్రహాలు మీకు మార్గం చూపుతున్నాయి. మీరు ధైర్యంగా అడుగువేస్తే ఫలితం ఖాయం. మార్చి 3 మంగళవారం నుండి మార్చి 6 శుక్రవారం వరకు జరిగిన ఈ పూర్తి విశ్లేషణలో ఒక స్పష్టమైన విషయం బయటపడుతోంది. ఈ 4 రోజులు మీ జీవితంలో సమతుల్యత పరీక్షలాంటివి. గ్రహగతులు పూర్తిగా ప్రతికూలంగా లేవు. అసలు చూస్తే ఎక్కువ భాగం అనుకూలంగానే ఉన్నాయి. కానీ ఫలితం పూర్తిగా మీ స్పందనపై ఆధారపడి ఉంటుంది. మంగళవారం మీరు ప్రారంభించే పనికి దిశ నిర్ణయమవుతుంది. ఆ రోజు మీరు చూపే ఆత్మవిశ్వాసం భవిష్యత్తుకు బలమైన పునాది వేస్తుంది. బుధవారం మీ సహనం పరీక్షకు వస్తుంది. మాటలపై నియంత్రణ ఉంటే చిన్న సమస్య కూడా పెద్దదిగా మారదు. గురువారం విజయం తలుపు తడుతుంది. మీరు సిద్ధంగా ఉంటే ఆ తలుపు తెరుచుకుంటుంది. శుక్రవారం ఆనందం, సాన్నిహిత్యం, ఆర్థిక సంతృప్తి మీ జీవితంలో ప్రవేశిస్తాయి. ఈ 4 రోజుల్లో మీరు 3 విషయాలు తప్పక గుర్తుంచుకోవాలి. మొదటిది సమతుల్యత, రెండవది ఓపిక, మూడవది క్రమశిక్షణ. ఈ 3 ఉంటే గ్రహాల అనుకూలత రెట్టింపు ఫలితాన్నిస్తుంది. లేకపోతే మంచి యోగం కూడా సగం ఫలితమే ఇస్తుంది. మీరు ఆర్థికంగా ఎదగాలంటే ఖర్చు నియంత్రణ అవసరం. కుటుంబంలో శాంతి కావాలంటే మాటలలో మృదుత్వం అవసరం. ఉద్యోగంలో ఎదగాలంటే క్రమబద్ధత అవసరం. ఆరోగ్యం మెరుగుపడాలంటే విశ్రాంతి అవసరం. ఇవన్నీ కలిసే పూర్తి విజయాన్నిస్తాయి. ఇంకో ముఖ్యమైన విషయం, ఈ 4 రోజులు చిన్న అవకాశాల రూపంలో పెద్ద మార్పును తీసుకురాగలవు. ఒక ఫోన్ కాల్, ఒక సమావేశం, ఒక పరిచయం, ఒక ఆలోచన, ఇవి భవిష్యత్తును మార్చే శక్తి కలిగి ఉంటాయి. కాబట్టి ప్రతి రోజునూ విలువైనదిగా భావించండి. మీ రాశి స్వభావం సమతుల్యత. అదే మీ బలం, అదే మీ రక్షణ, అదే మీ విజయం. గ్రహాలు మార్గం చూపుతాయిగాని నడిచేది మనమే. దైవ అనుగ్రహం ఉంటుందిగాని కృషి చెయ్యాల్సింది మనమే. ఈ 4 రోజులు మీకు శుభసంకేతాలమిస్తున్నాయి. మీరు భయపడకుండా ముందుకు సాగాలి. మీలో ఉన్న సామర్థ్యాన్ని మీరు నమ్మాలి. మీరు ఈ వీడియోను పూర్తిగా చివరివరకు చూసినట్లయితే మీరు ఇప్పటికే ఒక మంచి నిర్ణయం తీసుకున్నారు. ఎందుకంటే జ్ఞానం పొందడం కూడా ఒక శుభకార్యం. ఈ విశ్లేషణ మీకు ఉపయోగపడితే తప్పకుండా లైక్ చెయ్యండి. మీ కుటుంబ సభ్యులు, స్నేహితులతో షేర్ చెయ్యండి. ఇంకా మా ఆస్ట్రాలజీ టాపిక్ కుటుంబంలో భాగం కాకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చెయ్యండి. కామెంట్లో తప్పకుండా జై శ్రీరామ్ అని టైప్ చెయ్యండి. మీ విశ్వాసం మీ బలాన్ని పెంచుతుంది. మీ కామెంట్ మా కుటుంబాన్ని మరింత బలంగా చేస్తుంది. ఈ వీడియోను స్కిప్ చేయకుండా పూర్తి చూసిన ప్రతి ఒక్కరికీ దైవ ఆశీర్వాదం లభించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీ జీవితంలో ఆరోగ్యం, ఆనందం, ఆర్థిక స్థిరత్వం, కుటుంబ శాంతి నెలకొల్పాలని ప్రార్థిస్తున్నాను. మళ్ళీ కలుద్దాం మరో విశ్లేషణలో. ఇది మీ ఆస్ట్రాలజీ టాపిక్. శుభం భవతు. జై శ్రీరామ్.